భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అన్ని వర్గాలపై ఉందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అన్ని వర్గాలపై ఉందని దళిత హక్కుల పోరాట సమితి DHPS రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ తెలిపారు. నగరంలోని రామా టాకీస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, దళిత హక్కులు, బీజేపీ విధానాలపై రాజ్యాంగ పరిరక్షణ సదస్సును నవంబర్ 1న నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ AIDRM జాతీయ ప్రధాన కార్యదర్శి VS నిర్మల్ ముఖ్య అతిథిగా, CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి JV సత్యనారాయణమూర్తి, CPM జాతీయ కార్యవర్గ సభ్యుడు లోకనాథం, DHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K సుబ్బారావు అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. బీజేపీ, RSSకు కేంద్రంలో పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే ఇప్పటికే లౌకికవాదం, ప్రజాస్వామ్యం లాంటి పదాలు రాజ్యాంగం నుంచి తొలగించేవారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న రాజ్యాంగ పీఠిక నుంచి వాటిని తొలగించాల్సిన అవసరం లేదని పలుమార్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. జాతీయ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది పిలుపు దళిత హక్కుల పోరాట సమితి ఇస్తుంది, కానీ మొత్తంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ముందుగా దళితులందరినీ కూడా, దళిత నాయకుల్ని, దళిత సంఘాలందరినీ కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు రాజ్యాంగానికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం 140 కోట్ల మంది జనాభా సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగి జీవించమని భారత రాజ్యాంగం చెప్తూ ఉంటే, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి గట్టి ప్రయత్నం బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తూ ఉంది. గత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకు స్లోగన్ ఇచ్చారు, మాకు అబ్కి బార్ 400 పార్ అని. అంటే 400 సీట్లు ఇవ్వండి, మీరు 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు. కానీ భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం రక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి 100 సీట్లు తగ్గించారు. వాళ్ళు ఈవేళ ఏంటంటే ఒక్కొక్క దాని మీద మనువాదం అంటుంటే మనువాదం మీద అందరూ ఎక్కువ మంది స్పందిస్తున్నారని చెప్పేసి సనాతన ధర్మం అనే పేరు మీద ఈవేళ ప్రచారం మళ్ళీ ప్రారంభించారు. మనువాదం అనే మాట పక్కన పెట్టి సనాతన ధర్మం అంటే ఏంటి? అన్నీ కూడా అసమానతలతో ఉండేటటువంటి ఒక సమాజాన్ని సృష్టించడమే సనాతన ధర్మం అంటే. అది ఎలా అంటే, మాకు చదువుకోవడానికి, విద్యకి, ఉపాధికి అవకాశాలు లేనటువంటి 2000 సంవత్సరాలు గడిపినటువంటి ఒక జన సమూహం ఏదైతే ఉందో 180% మంది, వాళ్ళకి ఒక అవకాశం రాజ్యాంగం కల్పించింది. అందుకని మొదటిసారిగా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే సనాతన ధర్మం పేరు మీద సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెక్యులర్ అనే పదం తీసేస్తే రాజ్యాంగం ఏం చెప్తుందంటే, మత ప్రసక్తి లేని రాజ్యాంగం మందని చెప్తుంది భారత రాజ్యాంగం. మతం అనేది వ్యక్తిగతమైంది, ఎవరికి నచ్చినటువంటి దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది హిందువుల రాష్ట్రం కాబట్టి హిందువుల దేశంగా దీన్ని గుర్తించాలా, రాజ్యాంగాన్ని ఆ మేరకు మార్చేయాలా, సెక్యులర్ అనే పదం తీసేయాలని చెప్పేసి. అలాగే సోషలిస్ట్ అనే పదం కూడా తీసేయాలా, అందరూ సమానం అంటే అందరూ సమానం కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఇది వెల్ఫేర్ స్టేట్ అని చెప్తుంది, అందరికీ కూడా సమాన అవకాశం కల్పించాలనేటటువంటి రాజ్యాంగం చెప్తుంటే వీళ్ళేమో అది తీసేని సోషలిజం అనే పదం తీసేయాలా, సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు తీసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బహుజనులు మాత్రమే ఎక్కువ నష్టపోతారు ఇలాంటి మార్పులు జరిగితే. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, ఈవేళ ఈ సదస్సు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, రాజ్యాంగం ఏం చెబుతుంది, అందులో దళితుల హక్కులు ఏమున్నాయి, వాటికి వస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు, RSS వాళ్ళు చేస్తున్నటువంటి నష్టం ఏంటన్న దాని మీద రేపు మరి మా వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. మా జాతీయ కార్యదర్శి VS నిర్మల్ గారు వస్తున్నారు ఆ రోజు. అలాగే మరి ఒకరు జాతీయ నాయకులు, CPM జాతీయ నాయకులు లోకనాథం గారు వస్తున్నారు. అలాగే CPI జాతీయ నాయకులు JV సత్యనారాయణమూర్తి గారు వస్తున్నారు. అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కరావతి సుబ్బారావు గారు కూడా దీనికి హాజరవుతున్నారు. 100 మంది ఈవేళ దళితులే కాకుండా, మన దళిత హక్కుల పోరాట సమితి నాయకులే కాకుండా దళితులందరూ కూడా హాజరై ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి దళిత హక్కుల పోరాట సమితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పండి, మీరు చెప్తారులే. రాజు, మేము DSPS, నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు ఏంటంటే DSPS ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ సదస్సు
1/11/23 10 గంటలకు పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నం నందు జరుగుబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా జాతీయ నాయకులు నిర్మలా గారు, తర్వాత జేజీ సత్యనారాయణ గారు, అదే లోకనాథం గారు, ప్రముఖ నాయకులన్నీ కూడా ప్రజా సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా ఈ సభకి వస్తున్నారు. కాబట్టి మా తాలూకు ఏంటంటే భారతదేశం ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పొందుతుంది. ఇప్పుడు ఏంటంటే 400 సీట్లు ఇచ్చినట్లుగా అయితే మేమే రాజ్యాంగం ఎప్పుడో మార్చేసి ఉండేవారు. అదేవిధంగా తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజ్యాంగం మార్చడం వాళ్ళ చేతిలో లేదు. అసలు లౌకిక రాజ్యాంగం అంటే మత ప్రమేయం లేనిది. మనది స్వతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యాంగం ద్వారా మనం ఏంటంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుండి మత ప్రమేయం లేనటువంటి రాజ్యాంగం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నిటికీ మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించబడినటువంటి ఈ భారతదేశాన్ని ఈ మతోన్మాదులు, ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళకి 100 సంవత్సరాలు మనకు కంప్లీట్ అయ్యింది. వాళ్ళు ఏంటంటే ప్రజల మీద ఈ విధంగా ఒత్తిడి చేసి జై శ్రీరామ్ లేకపోతే అసలు ఈ భారతదేశం నుండి పొండి అనే నినాదాలు కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇదేంటంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆవులకు రక్షణ ఉంది కానీ ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఎక్కడ చూసినా మారణ హోమం సృష్టిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఆయన ఏంటంటే కోనార్క్ దేవాలయంకి వెళ్ళినప్పటికీ ఆయనకి ఏం చేశారంటే గుడిలోకి రానివ్వకుండా మెట్ల మధ్య దగ్గరికి వచ్చి ఆయనకి దర్శనానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ముర్ము గారు ఉన్నారు, ఆవిడకి భారత పార్లమెంట్కి కూడా ఆహ్వానించలేదు ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుట్ర పన్ని ఒక మహిళకి అంత కించిపరిచారు ఒక రాష్ట్రపతి గారికి. అదేవిధంగా ఏంటంటే గవాయి గారు ఉన్నారు, ఆయన ఏంటంటే బూట్లు ఇచ్చినాడు కిషోరు. అది ఎంత దారుణమైన విషయం. భారత రాజ్యాంగం 2,000 మంది అక్కడ లాయర్సు, అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో కూడా అంత గట్స, అంత మతోన్మాదమా ఏమిటి? దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు శాసించాడు కాబట్టి